నమస్తేనా. నమస్తే సార్. ఎవరైనా మంది కలుపుకుంటా సార్. పేరేనా మీ పేరు? పేరు నాగప్ప. ఇది మొక్కజొన్న పొలం మనదే కదన్నా ఇది? అవును సార్. దీనికి ఏం వాడారని ఇంతకుందన్నా? యువ గుళికలు వాడినా సార్. ఎన్నిసార్లు వాడారని ఇప్పటికి? ఇప్పుడు 3 సార్లు వాడినా. ఇక్కడ చూడనా మీకు మొక్కజొన్నలు యువ గుళికలు వాడితే బాగుంటుంది ఎలా తెలిసింది ఒకసారి చెప్పండి అన్న మీరు. అది ఒకసారి సార్ ఆనంద్ సార్ డెమో ఇచ్చినాడు. అన్న ఇచ్చిన సార్ నేను అదే చేసినాను. ఫుల్ రిజల్ట్. అవునా? డెమో ఎప్పుడు వాడారన్న మీరు? పోయిన సంవత్సరం. పోయిన సంవత్సరం మీకు ఎక్కడికి డెమో ఇచ్చాను. ఇచ్చినావు. మీ పొలం చూశాను, డెమో ఇచ్చాను. ఇచ్చావు. ఫస్ట్ నమ్మకం లేకుండా వాడారు, అవు. నా మీద నమ్మకంతో వాడారు మీరు. అవు. వాడిన తర్వాత మీకు ఎలా కనిపించింది అంటే మీకు దీన్ని వాడడం వల్ల ఏమేమి కనిపించింది అన్న మీకు తేడా? సూపర్ రిజల్ట్. పురుగు లేదు, దోమ లేదు. ఆ. సూపర్ పక్క పంట చేరు, పురుగు లేదు. పురుగు లేదు. ఎన్నిసార్లు వాడారన్నా మీరు మొత్తం మీద పంట కాలంలో? 3 సార్లు వాడినా. 3 సార్లు ఇవ్వ మాత్రం వాడారు. పురుగు మందు కొట్టలేదు, కొట్టలేదు. తెగులు మందు కొట్టలేదు, అసలు మీరు ట్యాంక్ అనేది చెప్పుకోలేదు అనమాట. విన్నాను నేను. లేదు, లేదు. మన పక్క పొలం కూడా ఎవరు వేరే గుళికలు వాడారంటనా? అవును సార్. వాళ్ళకు మనకు తేడా ఏముందన్న? అది రిజల్ట్ లేదు సార్. మన ముందు పక్క రిజల్ట్. మన ముందు పక్క రిజల్ట్. పక్క అసలు రిజల్ట్. పొలం చూడడానికి చాలా బాగుందని అసలుకి. అసలు ఈ విధంగా వస్తుంది మీరైనా ఊహించారన్న అసలుకి? లేదు సార్. మనం పోయిన సంవత్సరం తీసుకొచ్చి మళ్ళీ నన్ను అది ఎత్తుకుంటూ తెచ్చినాను. పెట్టుకుంటే తీసుకొచ్చారు. ఎక్కడ తెచ్చుకున్నారా మంది మీరు? ఇది రవికిరణ్. రవికిరణ్ ఆధారంలో తెచ్చుకున్నారు. సో మొక్కజొన్న పంటలో యువ గుళికలు మించిన మంది ఏది లేదు. లేదు, లేదు. మనస్ఫూర్తిగా చెప్తున్నారన్న. లేదు సార్. సో మన ఊరు మొత్తం మీరు వాడుకోవచ్చు కదన్నా. వాడుకోవచ్చు సార్. ఒకసారి అందరూ గట్టిగా చెప్పండి. మొక్కజొన్న నెంబర్ 1 యువ గుళికలు. యువ గుళికలు యువ గుళికలు. యువ గుళికలు. యువ గుళికలు వాడండి. మొక్కజొన్న పంటను సంరక్షితంగా ఉంచుకోండి. యువ గుళికలు వాడండి. యువ గుళికలు. యువ గుళికలు. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, ఓకే.